నిన్ను ఎవరు దూషిస్తున్నారో, ఎవరు హేళన చేస్తున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. దేవుడు మీకు అత్యధికమైన మేలు ఇస్తాడు. అంతేగాని వాళ్ళ గురించి మనం తిట్టుకొని వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి అని ఎప్పుడు కోరమాకండి. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ప్రభువా వాళ్ళను మాకంటే మొదలు ఉంచాలి. మా వదినాళ్ళు ఏం ప్రార్థన చేశారో కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను సేవకుని చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళని హేళన చేశాను. నేను ప్రాజెక్టులో బాప్టిజం తీసుకుంటుంటే వాళ్ళని నేను హేళన చేశా. ఈ బైబిల్ ఏంటి అని హేళన చేసేవాడిని. అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? నన్ను తెల్లారుజామున లేచేటట్టు చేశాడు. అంతక్రితం తల్లి పట్టుకుని ఇంటిదా పడుకున్నోడిని రోజు ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్ళు గార్చేటట్టు చేశాడు. మరి మన ప్రార్థన కూడా ఏముండాలి? మిమ్మల్ని ఎవరు దూషిస్తున్నారో, ఎవరు హేళన చేస్తున్నారో, ప్రభువా నన్ను హేళన చేశారు కదా, వాళ్ళు నాకంటే ముందలు ఉండాలి భక్తిలో అని ప్రార్థన చేయాలి.